తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా? జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా? వచ్చి ఆయన శరణు జొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించును. రమ్ము, నీ తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. కట్టిన ఇల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులు. కట్టిన ఇల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులు. తోడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెదరు. రమ్ము, నీ తరుణమిదే పిలచుచున్నాడు. ప్రభువైన యేసునొద్దకు రమ్ము. అందము మాయ స్థిరమే, దాని నమ్మకము మోసగించును. అందము మాయ స్థిరమే, నమ్మకము మోసగించును. మరణము ఒకనాడు వచ్చును, మరువకు నీ ప్రభువు. రమ్ము, నీ తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. బిందు క్రిందను భూమి మీదను మిత్రుడు యేసు నామముగాక. మిన్ను క్రిందను భూమి మీదను మిత్రుడు యేసు నామముగాక. రక్షణ పొందు దారి లేదు, రక్షకుడేసే మార్గము. రమ్ము, నీ తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. తీరని పాప వ్యాధులను మారని నీదు బలహీనతలు. తీరని పాప వ్యాధులను మారని నీదు బలహీనతలు. ఘోర సిలువలో మోసి తీర్చెను, గాయములచే బాగుపడు. రమ్ము, నీ తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. సత్యవాక్యము నమ్మి రమ్ము. నిత్య జీవము నీకిచ్చును. సత్యవాక్యము నమ్మి రమ్ము. నిత్య జీవము నీకిచ్చును. నీ పేరు జీవ పుస్తకమునందు నిజముగా ఈనాడే వ్రాయును. రమ్ము, నీ తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. మంచిది. ఈ సమయంలో చివరిగా ఆరాధన పాటను పాడుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ బ్యోలా గారు అలాగే మెర్సీ గారు ముందుకు వచ్చి ఆరాధన పాటను పాడాలని మనం చేస్తున్నాం. సాంగ్ నెంబర్ 93 పాడుకుందాం.
స్తుతి ఆరాధనా దేవాని నామ సంకీర్తన ఆరాధన స్తుతి ఆరాధన దేవాని నామ సంకీర్తన నే పాడనా కొనియాడనా దినమెల్ల నీ పాద సన్నిధిలోనా నే పాడనా కొనియాడనా దినమెల్ల నీ పాద సన్నిధిలోనా ఆరాధన స్తుతి దేవాని నామ సంకీర్తన ఆరాధన స్తుతి ఆరాధన దేవాని నామ సంకీర్తన అల్పుడను నాకై దిగి వచ్చినావు అమితమై
మంచిదండి. చక్కని పాడిన సిస్టర్కి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్న బ్రదర్ సుధీర్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతారు. మొదటి వచ్చిన ఆయన చదువుతారు, రెండో వచ్చిన అందరం కలిసి చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 19వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా మొదటి నుంచి చదువుకుందామండి. దయచేసి అందరూ బైబిల్ తెరవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. 19వ కీర్తన. ఆకాశంలో దేవుని మహిమపరచుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తును ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తును ఉల్లసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మంచిదండి. వాక్యం చదివించిన బ్రదర్ సుధీర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా కూర్చున్నట్లయితే మనందరం మోకరించి ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుడు తన సజీవమైన రెక్కల కింద మనందరిని భద్రపరిచిన విధానమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ వారమంతా కూడా తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచి మరి యొక్క పునరుద్ధాన దినంలోనికి దేవుడు మనందరిని నడిపించున్నాడు గనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, ఇంతవరకు పాటలతో నేను స్తుతించడానికి నీవు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసులు నిలబడబోచుండగా ఏడంతల ఆత్మతో అభిషేకించండి ప్రభా. నాకు వినగలిగే మనస్సును, గ్రహించే హృదయమును నాకు దయచేయండి తండ్రి అని మనందరము కూడా వినబోయే వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేద్దాం. స్త్రీలలో నుంచి ఒకరు ప్రార్థన నడిపించండి. వారందరూ కూడా ఏకీభవించి వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వందనాలు నాయన. గడిచిన దినాలన్నీ నీ దయగల రెక్కల చాటుని కాసి కాపాడి ఈ 2026 సంవత్సరం నాయన 11వ తారీఖులో మమ్మల్ని నాయన ప్రవేశించి పెట్టి నీ విశ్రాంతి దినాన్ని మేమందరం నాయన ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు నాయన. అవును ప్రభు, ఈ 2 పరిచర్యను దీవించి ఆశీర్వదించి మొదటగా అక్కడ నీ దాసులు నాయన కుటుంబం వెళ్ళి నాయన ఆరాధన చేసి ఈ 2వ ఆరాధనలో మీరు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని కూడా క్షేమంగా తీసుకొచ్చారు. వందనాలు నాయన. ఈ ఆరాధన నడిపించిన బిడ్డల కొరకు వందనాలు నాయన. రాని బిడ్డలు ఉంటే మరొక తరుణం సమయాన్ని వారికి దయచేయండి. 26 సంవత్సరంలో నూతనమైన కార్యాలు నాయన అవును ప్రతి సంఘంలో నాయన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మలు వెలిగించబడినట్లు సహాయం దయచేయండి నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకోండి. ఈ ఆరాధన క్రమంలో మీరు తోడుగున్నారు. ఇప్పుడు నీ దాసుని నిలబడిపోతుండగా నాయన ఏడంతల ఆత్మతో వాడుకోండి నాయన. మాకు కావలసిన నీ ఆత్మీయ ఆహారం మాకు నీ దాసుల ద్వారా అందింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుగొండి నడిపించి బలపరచండి నాయన. చివరి వరకు నాయన నీ రెక్కల చాటు మమ్మల్ని అందరిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన క్రియలు నాయన మాలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇప్పుడు నీ దాసుని నిలబడుతుండగా నీ దాసుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారిని బట్టి నాయన వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తె నాయన వారి డ్యూటీలు వారి చదువుల్లో కూడా తోడుగా ఉండు నాయన.
ఈ సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాస కుటుంబాల చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నేను చేసిన ప్రార్థనలు ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థన నడిపించిన అమ్మగారికి అదేవిధంగా సుధీరన్నకు ప్రత్యేకమైన వందనాలు. వాక్యాన్ని వినే ముందు ఒక ప్రత్యేకమైన పాటను పాడుకుందాం. ప్రవళిక సిస్టర్స్ ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడాలని వారికి సమయాన్ని ఇస్తున్నాను. I'll check. Praise the Lord. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆరాధించెద నిన్నే, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే. ఆనందజనులతో ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే. ఆనందధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన ఈ వారిని సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది
దేవుని స్తోత్రములు. ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు అమ్మగారు మా మధ్యలోకి వచ్చారు. అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారు కలిదిండిలో దేవుని పరిచయం చేసి ప్రభు పిలుపు అందుకొని దేవుని యొక్క మహిమలో ప్రవేశించిన యేసుపాదంగా అయ్య గారి సతీమణి అమ్మగారు, వాళ్ళ పిల్లలు గిద్యోన్ బాబు, అలాగే బియోలా, సిస్టర్ బియోలా, సీమోను తమ్ముడు కల్లింగ్లో ప్రభు పరిచర్య చేస్తున్నారు. వారు మనతో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ దేవుని సందులో గడుపుతున్నారు. చాలా సంతోషం ఈరోజు అమ్మగారు రావడం. మంచిది. మనము దేవుని వాక్యాన్ని పరమగీతంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము 10వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. ఆభరణముల చేత నీ చెక్కిళ్లను హారముల చేత శోభిల్లుచున్నవి సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చొని ఉండగా వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండు సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కనులు గోవకనులు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ఉన్నతుడా, మరొకసారి మీ స్వరం కొరకు ఆశతో మీ సన్నిధికి చేరి వచ్చి ఉన్నాము. మీ స్వరము మా ఆత్మల క్షేమం కొరకు వినిపించి మేము ఈ లోకంలో మీకు సాక్షులుగా, మీకు ఇష్టలుగా బ్రతుకుటకు మీ సహాయంను పంపించండి. నేను బలహీనుడను, నేను వట్టివాడను. నా మాట ఎవరికి కూడా ప్రయోజనం కానీ మేలును కానీ కలిగించదు. నీవే నాతో ఉండి మా అందరితో మాట్లాడమని మమ్మల్ని బలపరచండి. నేను బలహీనుడని నేను ఒప్పుకొనుచు, నన్ను నేను తగ్గించుకొనుచు, మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చునండి ప్రియులారా. మరోసారి మీకు వందనాలు తెలియచేస్తూ ఈ భాగంలో మనము గమనించినట్లయితే ఆభరణములు, హారములు, తర్వాత వెండి పూలు కనిపిస్తూ ఉన్నాయి. పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 11 వచనాల వరకు మనం గమనిస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వమును గురించి వ్రాయబడింది. తర్వాత సొలొమోను యొక్క రాజరికమును గురించి మనం చూస్తాం. 2వ అధ్యాయము 7వ వచనం వరకు. ఐగుప్తు బానిసలుగా ఉన్నప్పుడు వారు ఆ దాస్యములో ఇంచుమించు 430 సంవత్సరాలు ఐగుప్తుల వారు ఆహారం కొరకు వెళ్ళి బానిసలయ్యారు. అయితే వారి బానిసత్వము ముగించబడుతున్నప్పుడు, విడిపించబడుతున్నప్పుడు, వారు వాగ్దాన దేశానికి ప్రయాణం వెళ్తున్న సందర్భంలో వారు ఐగుప్తులను కొలగొట్టారు. ఐగుప్తులు కొలగొట్టి వారు ఏం చేశారంటే వారి దగ్గర ఉన్న ఈ వస్తువులన్నీ తీసుకున్నారు. మనకు తెలుసు, నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ఫరోను గురించి మాట్లాడుతూ, హారములను గురించి మాట్లాడుతూ, ఈ వస్తువుల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే పాత నిబంధనలో నిర్గమాకాండములో ఉన్నటువంటి అంశాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 35వ వచనంలో చూస్తే వారు
ఆ దాసత్వానికి తగిన మూల్యాన్ని తీసుకుంటున్నారు. 12వ అధ్యాయము. మోషే మాట చొప్పున చేసిరి, వెండి నగలను బంగారు నగరలను. అదిగో తర్వాత ఏమని ఉంటుందంటే ఇశ్రాయేలీలు దోచుకొనిరి అని ఉంటుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తీలను దోచుకున్నారంట. లాగేసుకున్నారు మొత్తం, హారాలు, ఆభరణాలు, వెండి పూలు, అవి ఇవి ఏమంచలా. ఎందుకు ఇవన్నీ తెచ్చుకున్నారు అంటే, ఎందుకు వీరికి తగిన జీతం. మనం అనుకుంటాం ఒక్కోసారి, కొన్నిసార్లు జీతం రాదనుకుంటాం, కానీ మనం జీతం ఇలా రాలేదు కాబట్టి ఇలా తీసుకుని వెళ్దాం అనుకుంటాం, కానీ అవసరం లేదు. దేవుడు మనకి ఇవ్వవలసినది తగిన సమయంలో ఇచ్చేస్తాడు. ప్రియులరా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను కొలుస్తాను, నీ ఆభరణముల చేత, హారముల చేత, వెండి పూల చేత మేము నీకు చేయిస్తాము. ఇవన్నీ కూడా నీకు ఇవ్వబడతాయి. కానీ ఒక దినాన దేవుడు మనం పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు కదా. చాలాసార్లు ఏమనుకుంటా ఉంటామంటే, ఇలాంటి మాటలే కావాలని ఆశపడతా ఉంటాం. దేవుడు నిన్ను ఈ ఉదయకాల సమయంలో దీవించు ఓ ప్రత్యేక రీతిగా. అవునా? అవసరం లేదు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు వారు కఠినమైనటువంటి దాస్యత్వం చేశారు. వారు అమ్మయ్య మేము బయటపడితే చాలని అనుకుంటున్న సందర్భంలో అలా కాదు. దేవుడు ఒక మాట ఉంటుంది బైబిల్లో, ఏమని ఉంటుంది తెలుసా? దేవుడు ఎవరి చేత కూడా ఒట్టిగా కొలువు చేయించుకోడంట. దేవుడు ఎవరి చేత ఒట్టిగా కొలువు చేయించుకోడు. ఖచ్చితంగా ఏం చేస్తాడు? జీతం ఇస్తాడు. ఇంకో మాట ఉంటుంది, ఏ కుక్క కూడా తమ నాలుకను ఆడించదు అనే మాట ఉంటుంది. చూసారా మీరు ఆ మాట? అంటే ఎవడు కూడా మాట్లాడ పని లేదని, మాట్లాడ అవసరం లేదని. 430 సంవత్సరాల ఈ ప్రయాసకి దేవుడు జీతం ఇచ్చాడు వాళ్ళకి. వారి ప్రయాస దేవుడు గమనించాడు. ఫరో చేతి కింద, ఇనప సంఖ్యల కింద వారు నలిగిపోయినటువంటి ఆ నలుగుడికి గొప్ప ప్రతిఫలం కనిపించింది. నేను అనుకున్నాను, ఈ బంగారం తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పండి? ఈ బంగారం తీసుకెళ్ళి ఏం చేశారు? తెలివి లేని వాళ్ళు దూడం చేశారు, తెలివి ఉన్న వాళ్ళు మందసం చేశారు. తెలివి లేని వాళ్ళు ఏం చేశారంటే దూడం చేసుకున్నారు కదా. దూడ చేసిన వాడిని ఏమనాలా? దూడ మొక్కమాడు అనాలి. దూడ మొక్కమాడు. అంతమంది ఎవరు ఏది చేస్తే అది వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని సార్థకత చేస్తారు ఏంటో అర్థం కాదు. యేసు ప్రభు మమ్మల్ని గొర్రెలు అన్నాడండి, అందుకే మేము కూడా. అవునా? మరి ఏమంటారు? నీ వివేచనేది, నీ వివేచనేది. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు పొగ చర్చలను ఎక్కువ ప్రేమిస్తున్నారు. నేను కూడా అనుకుంటున్నాను, పొగ పెడదాం అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళందరికీ. అయ్యా, వచ్చిన వాళ్ళందరికీ పొగ పెడదాం అనుకుంటున్నాను. పొమ్మని లేక పొగ పెట్టాడంటే ఎవడు. చాలామంది పొగ పెడతా ఉంటారు. పొగ చర్చ చాలా బాగుంటుంది కదా. 4 డిస్కో లైట్లు, 4 డిస్కో లైట్లు, ఇంకా నయ్యం ఆడు క్యాబరీ డాన్సర్లు పెట్టలేదు, చీర్ గర్ల్స్ ఎవరు అంటారు. అలాంటి వాళ్ళు నా పక్క 4 నీ పక్క ఎగరండి. అంతవరకు ఆపాడు, సంతోషం. మనము ఏదో ఉంటుంది సామెతల గ్రంథంలో, వివేకము లేని సుందరశ్రీ. తగులుకోవాలి మీరే. నేను అట్లా ఆపగానే మీరు తగులుకోవాలి. అది ఎవడో ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆపేది అర్థం కాలే ఆడికి. ప్రార్థన చేస్తున్నాడు, ఆపేది అర్థం కాక పక్కన అబ్రామ్ ఉన్నాడు అంట, అందుకోరు అబ్రామ్ అన్నాడంట. ఆమెననేది అర్థం కాక అందుకోరు అబ్రామ్ అని కానీ ఇడు మొదలెట్టాడు ప్రార్థన. అలాగే ఆపగానే మీరు అందుకోవాలన్నమాట.
చాలాసార్లు మనము అవివేకమైనటువంటి మనుషుల్లా వ్యవహరించకూడదు. దేవుడు మనకు చాలా జ్ఞానం ఇచ్చాడు. బెరయా సంఘస్థులు అలా ఉందో లేదో చూసుకున్నారంట ప్రతిదాన్ని. దేవుని వాక్యాన్ని దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా, నువ్వు వెళ్ళే సంఘం, నువ్వు ఆరాధించే స్థలం, నువ్వు వెంబడించే వాక్య విధానం, అది క్రమంగా ఉందా లేదో చూసుకో. మొట్టమొదట అది వాక్యానుసారంగా ఉందా లేదో చూసుకో. ఇది బిగిచ్చేసినట్టుందిరా, మన ప్యాన్లన్నీ వేసుకుంటే బాగుంటుందేమో. మీ అందరికీ సరిగా ఉందా? నేనేమో మిరియాల పాలు తాగాను, అందుకని వేడిగా ఉందేమో నాకు. సరే, మనము వాక్యాన్ని వెంబడించేటప్పుడు అలా ఉందా లేదా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చాలామంది తగ్గించడం ఒకట్లో పెట్టారు లేకపోతే చాలామంది అది కూడా చర్చే కదా, అది కూడా పాస్టరే కదా, అది కూడా అది క్రమం కాదు. కొన్ని క్రమాలు ఉండవు, అక్రమమైనటువంటి విధానాలు ఉంటాయి, వాటిని వెంబడించద్దు. నేను దేవుని పిల్లలకి చెప్తున్నాను, ఏది వాక్య క్రమము. నేను ఫేస్బుక్ చూస్తూ ఉంటాను. ఫేస్బుక్లో చాలా బాధ కలిగించేటువంటి కంటెంట్ కూడా కనిపించినప్పుడు కామెంట్ చేయను, గమ్ముగా ఉంటా, ఎందుకులే మనకని. ఈ మధ్యకాలంలో రాజ్ ప్రకాష్ పాల్ అనేటువంటి వాడు ఏమని మాట్లాడాడో తెలుసా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సినిమాకు సంబంధించిన విధానం అంతా దాంట్లోనే ఉందన్నాడు. వాడు బుద్ధి లేని మాట అది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొన్ని దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కాచి వారు ఆ పాటల్ని సమకూర్చారు. నిజం, కన్నీటితో అవి కూర్చబడినటువంటి కావ్యాలు అవి. మీరు ఒంటరిగా కూర్చొని ఆ పాటలు పాడుకోండి, కన్నీరు వస్తుంది. మీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తడుతాడు. అంత మంచి లిరిక్స్ అవి. ప్రియులారా, కేవలము ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ లాగా, అంటే ఈయనొక్కడే ప్రపంచంలో ఆరాధిస్తున్నట్టు ఇంకెవడు ఆరాధించినట్టుగా క్రమం కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ మనోళ్ళు ఎవరైనా వెళ్తే, మీరు ఒకవేళ ఎక్కడైనా ఎమర్జెన్సీ బయటకు వెళ్ళినప్పుడు వాక్యానుసారంగా ఉన్న చర్చకి వెళ్ళండి, వాక్యం వినండి. ఈ యవనస్తులకి పిల్లలకి ఏం అర్థం కాదు, వాళ్ళకి ఏమి ఉండాలా? మంచి ఊపు ఉండాలా. ఊపు దేంట్లో వస్తుంది చెప్పండి మీరు ఎవరైనా? మ్యూజిక్లో వస్తుందా? బయట దరువేస్తున్నా కన్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం కదా, కనీసం కాలాన్ని ఒప్పుతుంటాం. అంటే ఈ నరాల కదలికి ఏది తీసుకొచ్చింది? అది ఇవా? పరిశుద్ధాత్మ దేవుడా నీ హృదయాల్లో కదలికి తీసుకొచ్చేది మ్యూజిక్? పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతి కింద మనం వెళ్ళిపోయినప్పుడు, మనం ఆత్మలో పరవశించి పాడుతున్నప్పుడు మన హృదయంలో చాలా దుఃఖం వస్తుంది. కొన్నిసార్లు పాట పాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏం రాశాడు? ప్రియులారా, మనము అజ్ఞానమైనటువంటి దారిలో ప్రయాణం చేయొద్దు. నేను మన సంఘానికి వచ్చే వారికి లేక బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, అలాంటి వాతావరణాన్ని వెంబడించదు. వైజాగ్లో మళ్ళీ 4 days అంట మీటింగ్స్. ఎవడో నేను ఆ కామెంట్ ఏం పెట్టాడని చెప్పి కింద చూస్తే ఉంది ఏమని తెలుసా? యారా వైజాగ్లో పబ్బు స్టార్ట్ చేసేవాడున్నాడు ఎవరో ఒక ఆయన. ఎవరైనా అన్నారా అని చెప్పి ఆయన చూస్తే ఆయన పాస్టర్ గారు. ఎందుకు ఒక వ్యక్తిని గురించి అలా మాట్లాడుతున్నాం? తప్పు కదా, మనకెందుకులే అనద్దు. మన ఇంట్లో వాడిని మనమే కరెక్ట్ చేయాలి. మన ఇంట్లో వాడిని మనం కరెక్ట్ చేయాలంటాడు, మనకు దొరకడగా ఎట్టే దొరుకుతాడు. మన ఇంట్లో వాడిని మనమే కరెక్ట్ చేయాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని దాటి వెళ్ళేటువంటి విధానాల్ని మనం వెంబడించొద్దు. దయచేసి వాక్యానుసారంగా ఉంటే మీరు చక్కగా వెళ్ళండి, ఎక్కడో వెళ్ళండి, తప్పులేదు. సరే, మనము ఇక్కడికి వద్దాం. మరలా వారు సమస్తాన్ని తెచ్చుకొని
ఆ బంగారాన్ని, ఆ వెండిని, ఆభరణాలని, హారాలని, వెండి పూలను, బంగారు వస్తువులను తెచ్చుకొని మందిరం కొరకు వినియోగించిన వారు ఉన్నారు, దూడ కొరకు వాడినోళ్ళు ఉన్నారు. మనకిచ్చిన దాన్ని దేని కొరకు వాడుతున్నామో కూడా చూసుకోవాలి. మనకిచ్చిన దాన్ని దేని కొరకు వినియోగిస్తున్నామో చూసుకోవాలి. ఆమె అంటుంది 9వ వచనంలో, నా ప్రియురాలా, అదిగో నేను ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అంటున్నాడు. సొలొమోనుకి రథాలు ఉండేవట. ఆ రథానికి 7 గుర్రాలు, ఇటు 3 మగ గుర్రాలు, ఇటు 3 మగ గుర్రాలు పెట్టి మధ్యలో ఒక ఆడగుర్రాన్ని పెడతాడు. దాన్ని చూస్తే ఇవి పరిగెత్తేస్తాయి. అవి ఇలా ఉంటాయి. అవి ఎలాగా, ఒకటే ముందు ఉంటుంది, దాన్ని చూసి ఇటు 3 ఉంటాయి, దాన్ని చూసి ఇది పరిగెత్తా ఉంటాయి. ఎందుకు ఇలా పెట్టాడనంటే, ఎందుకు పెట్టాడు, ఆయన ఎందుకు ఈ పని చేశాడు? లాగే ఏమో ఇవే, లాగే ఎవరు, ఇదిగో మగదే, ఈ మగే లాగుతున్నాయి. కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, దేన్ని చూసి వెళ్తున్నాయి ఇవి? ఇది బలహీనమైందే, ఇది చాలా బలహీనమైంది, దీనివల్ల ఏమి కాదు, ఇది వెళ్తుంది అలాగా. కొన్నిసార్లు అనుకుంటా ఉంటుంది, ఇది ఏమని, ఇది అనకాడ మీరు అనుకోవాలి గుర్రం అని. ఏమనుకుంటుంది, నేనే లాగేస్తున్నాను. నేను కాదు, నువ్వు కాదు నాన్న, లాగేది వేరు, లాగేది అది లాగేస్తూ ఉంది. దీన్ని చూస్తే అది లాగేస్తుంది. ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోలుస్తాను. రథాలకి, ఆ గుర్రాలకి, అశ్వాలకి చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. దాని యొక్క చరిత్రను ఆలోచిస్తే ఈరోజు గుర్రాలతోనే సరిపోద్ది మనకి. కాబట్టి కొంచెం ముందుకు వెళ్దాం, చదివేసాం కాబట్టి అధ్యాయాన్ని ఈరోజు ఫినిష్ చేద్దామని అనుకుంటా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళని కొంచెం ముందుకు వెళ్దాం. తర్వాత ఏమన్నాడు, రాజు విందుకు కూర్చొని ఉండగా, రాజు విందుకు కూర్చొని ఉండగా అన్నదాన్ని ఇలా చదివితే ఇంకా బాగుంటుంది. రాజు విందుకు కూర్చొని ఉన్నాడు, సువాసన వ్యాపించింది. రాజు వచ్చి ఎప్పుడైతే విందుకు కూర్చున్నాడో కదా, రాజు ఎప్పుడైతే వచ్చి విందుకు కూర్చున్నాడో సువాసన వ్యాపించింది. విందు ఎలా జరుగుతుంది? మాంసం ఉంటుందా? నిన్న మాంసమే కదండి, మాంసం ఉంటుందా? విందులో ఏముంటుంది? మాంసం ఉంటుంది. విందులో ఏముంటుంది? బలి జరిగింది. అక్కడ బలి జరిగింది. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే అదిగో రాజు వచ్చి కూర్చున్నాడో వాసన వ్యాపించింది. యేసుక్రీస్తు ప్రభువారు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఇక్కడ తీసుకోవాలి. ఆయన రావడంతోనే ఈ లోకానికి ఉన్నటువంటి వాసన మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా మన జీవితంలో మంచి వాసన ఉందంటే అది పొరపాటు. మన జీవితంలో మంచి, సంతోషము, నెమ్మది, సమాధానము, ప్రేమ, ఐక్యత అనేటువంటి వాసనలు వస్తున్నాయంటే దానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో లేకుండా మనలో మంచి కనిపించదు. మనలో మంచి అంత ఎలాంటిది? మనలో మంచి అంత ముంచే మంచి, మనలో మంచి అంత పెంచే మంచి కాదు, ముంచే మంచి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, రాజు విందుకు కూర్చున్నాడు. ఇశ్రాయేలీల యొక్క పరిపాలనలో ఏమండి, ఆయన అనేకమైన విందులు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఆయన వచ్చి విందు కూర్చున్నప్పుడు ఆ వాసన మొత్తం వ్యాపించిందంట. ఆయన వచ్చి, ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆయన కొండ ఎక్కి కూర్చుండెను. బాగుంటుంది. ఆయన కొండ ఎక్కి కూర్చుండెను. జన సమూహం అంతటికి మంచి వాసన వెళ్ళిపోతా ఉంది. ఆయన రావడమే అక్కడున్న వాతావరణం మారిపోయింది. వేల ప్రజలు ఉన్నారు అక్కడ.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మంచి వాసన బయటకు వెళ్తా ఉంది కదా. ఏమండి, యేసు ప్రభు వారు పలికిన ప్రతి మాట ఎంత క్షేమాన్ని ప్రజలకు తీసుకొచ్చేసిందో. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వాసన వ్యాపించింది ఎక్కడి వరకు చెప్పండి? ప్రపంచంలో ఉన్న ప్రతి మూలకి కూడా ఆ సువాసన వెళ్ళిపోయింది. ఏమండి, ఆయన సువాసనను మోసినటువంటి రథాశ్వములు మనమే. యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రచురము ప్రచారము మన జీవితాల ద్వారా చేయొచ్చు. నువ్వు ఒకవేళ మైక్ తీసుకుని అరవలేకపోవచ్చు, అరవకపోవచ్చు. మనం జీవించే జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువాసన బయటికి వెళ్ళిపోద్ది. ఎవడైనా పొరపాటున 100 రూపాయలు ఇచ్చి ఒక 35 రూపాయలకి ఏదైనా వస్తువు కొనుక్కున్నాక 465 రూపాయలు తిరిగి ఇచ్చాడు అనుకో, ఏం చేయాలా? సువాసన చూపించాలి. అప్పుడు అస్సలు దేవుడు ఎంత కరుణ చూపించాడు ఉదయాన్నే అన్నవా, సువాసన మొత్తం పోయింది. ఇక అర్థమైందా? 100 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు ఇచ్చావు, 35 రూపాయలకి ఏదో వస్తువు కొన్నావు. ఆయన ఏం చేశాడంటే తిరిగి అంతే వాళ్ళ 465 రూపాయలు ఇచ్చాడు చేతికి. ఇప్పుడు వాసన రావాలి బయటికి. వాసన అంటే ఇది బయటికి రావాలా, ఇప్పుడు రావాలి బయటికి. అస్సలు కొంతమంది పోతా పోతా కదా పోయా సువాసన. సువాసన ఏమైంది? యేసు ప్రభు దగ్గరకు వచ్చాక మన జీవితాల యొక్క సువాసన మారాల. అది ఒక ఆమంట అత్తరు బుడ్డి తీసుకొచ్చి దామలు మొదలు కొట్టేసింది. ఆ పక్కన ఒకడు ఉన్నాడు, నా బోటాడు, అన్నాడు, ఎందుకు ఇలాగా? దీన్ని నమ్మి 300 ధ్యానారాలు. ఒక ధ్యానారముకు ఒక రోజు కూలి. నీవు నా దగ్గర ఒక ధ్యానారమునకు వడంబడలేదా? వెళ్ళి పని చేయ అన్నాడు కదా. అంటే ఒక రోజు కూలి, ఒక ధ్యానారము. 300 ధ్యానారాలు అంటే సంవత్సరం రోజులు కావాల్సినటువంటి ఆ సంపద పగలగొట్టేసింది. అక్కడ సువాసనతో నింపడానికి ఇష్టపడింది. సంవత్సర కష్టం సంవత్సరానికి తగినంత విలువని తీసుకొచ్చింది. అంటే ఆమె అంత డబ్బులు సంపాదించడానికి అన్ని రోజులు కష్టపడాల్సిన కష్టం, అంత కష్టాన్ని, అంత వెలని, అంత ప్రయాసని, ఆ సువాసనను ఆమె వెదజల్లడానికి ఇష్టపడింది. మనం పావు ధ్యానారం కూడా పనివు, అవసరమైతే కంపు తెచ్చేసుకుంటాం, కానీ పావు ధ్యానారం కూడా కింద పడలేకుండా ఆ ఎవడు అన్నాడు, నేను దాని మీద పడితేనంట నాలుగుతో తీసేసుకుంటాడు. పావు ధ్యానారం కాదు, దాంట్లో ఎంత అసలు దానికోసం కొట్లాడతారు, పెద్ద పెద్ద అరిచేస్తారు, అది నాది ఆ ధ్యానారం అని చెప్పి ఫైట్ చేస్తారు. అవును ప్రియమైన వాళ్ళని గమనించండి, ఆమె సువాసనతో నింపింది. మనం ఇంట్లోకి వచ్చినా సువాసన రావాలా, బయటికి వెళ్ళినా సువాసనే. మంచి వాసన రావాలంటే ఏం చేయాలా? మంచి పర్ఫ్యూమ్ కొట్టుకోవాలా. ఏం చేయాలా? అక్కడికి వెళ్ళండి, అక్కడ అమ్ముతూ ఉంటారు, తెచ్చుకో. అవునా? మంచి సువాసన రావాలంటే నీలో నుండే బయలుదేరాలా. సామెతల గ్రంథంలో అనుకుంటుంటా, చదవని అవసరం లేదు, రెఫరెన్స్ తెలిస్తేగా మీరు ఎత్తికేస్తున్నారు. ఈ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరు. ఎక్కడి నుండి వస్తుంది తెలుసా సువాసన? నీలో నుండే, నాలో నుండే. వచ్చేసింది బీపీ, అదే కంపు, ఆపితే వచ్చేదే సువాసన. నీకు వచ్చిన బీపీని ఆ బీపీ తోటి ఇంగ్లీషు, మరాఠీ, బెంగాలీ మాట్లాడద్దు, ఒరియా మాట్లాడద్దు. ఎవరు అంటున్నారు, పాస్టర్ గారు కోపం వచ్చిందండి, ఈ టైప్ ఆయన ఇసిరి కొట్టేశాను. అయ్యో బాబా, ఏమైపోయింది?
ఏమైపోయింది? వాసన మారిపోయింది. అక్కడ ఇంకేమిలే, టీ పై పగిలింది, అది కాదు. నాకు బాధ వేసింది, ఎందుకు అలా చేశారు అన్న కోపం వచ్చేసింది పాస్టర్ గారు. కోపం వస్తుందా రాదా చెప్పండి? బైబిల్లోనే ఉంది, కోపపడండి అని ఉంది. మంచిగా హ్యాపీగా కోపపడచ్చు, మన దిగులేదు, మనం హ్యాపీగా కోపపడచ్చు. కోపపడి పాపం చేయదు. కోపం లేకపోతే కథలు ఇంట్లో స్నానాలు చేయరు, చేస్తారు, ఫోన్ నొక్కుంటూ కూర్చుంటారు, లేకపోతే పేపర్ పెట్టుకుంటారు, లేదా టీవీ ఎవరితోనో ఊసులు పెట్టుకుంటారు. కథలని టైం అయిపోతుంది, కథలు అప్పుడేం చేయాలా? కొంచెం దాన్ని తెచ్చుకోవాలి, అరువు తెచ్చుకోవాలి. కోపపడే అని కోపపడుడి, పాపం చేయి. నువ్వు కోపపడితే తప్పులేదు, పాపం చేస్తే వాసన మారిపోద్ది. రాజు వచ్చి కూర్చున్నాడు, విను, రాజు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. రాజాది రాజు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. సువాసన రావాలా? రాజు వచ్చి కూర్చున్నా కూడా కంపు వస్తే ఎలాగా? యేసుప్రభుని ఆహ్వానించారా? ఆహ్వానించామండి. పాస్టర్ గారు వస్తున్నారు ఇంటికి అనగానే మాప్ పెట్టేస్తారు ఇల్లంతా. అమ్మాయి ఎంత శుభ్రం చేయండి, పాస్టర్ గారు వస్తారు. పాస్టర్ గారు వస్తేనే ఇల్లు నువ్వు అంత శుభ్రం చేస్తే రక్షకుడు వస్తుంది. మెరిసిపోవాలి, మెరిసిపోవాలి, అంతరంగం అద్భుతంగా మెరవాలి. తలతలలాడే తెలుపు అంటలా, తలతలలాడే తెలుపు కదా, రిన్నా, టైలా, ఏరియల్లా, ఏదో ఒకటి నువ్వు ఏ వేసుకుంటా వేసుకో. స్టోర్కి వెళ్ళి తెచ్చేసుకో. ఇదిగో ఇదే స్టోర్, దేవుని వాక్యం అనే స్టోర్. తలతలలాడే తెలుపు రావాలా. ఎవరు? రాజు వస్తున్నాడు. అక్కడ రాస్తుంది, రాజు వచ్చి కూర్చున్నాడు అని రాస్తుంది. మన జీవితాల్లో మన రాజు ఎవరు? నీ రాజు ఎవరు? నీ రాజు యేసు రాజు. మన జీవితాల్లోకి వస్తే ఎంత మంచిగా అంటారు, ఆత్మ విషయమై దీనులైపోవడం, ఆత్మ విషయంలో దీనులైపోవడం, సాత్వికులైపోవడం, పరిశుద్ధులైపోవడం, ఓర్పు కలిగి ఉండడం కదా, సహించడం. కొన్నిసార్లు సహిస్తారు. ఎంత సహిస్తారు తెలుసా? సహించారా? ఇసిరేయాల్సిన ఇసిరేసి పగలు కొట్టాల్సిన పగలే కొట్టేసేసి అరవాల్సిందంత అరిచేసి నేను చాలా సహించాను పాస్టర్ గారు అంటారు. ఏం సహించాను? చెయ్యాల్సిన గోలంతా చేసేసావు కదా. వాళ్ళు కూడా కిటికీ తెరిచి చూశారు, ఏంటి గొడవ, మనకెందుకులే, వినలేక ఆ స్మెల్ వెళ్ళిపోయిందిగా బయటికి. రాజు కూర్చున్నప్పుడు ఏం రావాలా? పరిమళ వాసన, సువాసన మన జీవితంలో నుండి ఇది బయలుదేరాలా. మీ జీవితంలో నుండి ఎక్కడికి? ఇల్లంతా రావాలా. ఇంట్లో నుంచి ఎక్కడికి? బయటికి వెళ్ళాలా, ఊరంతా రావాలా. యేసరత్నయ్య గారి వాసన చూడండి, ఎంత కన్నీటి దైవజనుడు ఆయన యేసరత్నయ్య గారు. యేసరత్నయ్య గారి గురించిన సాక్ష్యం చాలా అద్భుతమైంది. ఆయనకి ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? చిన్న క్రీస్తు అంట ఆయన, చిన్న క్రీస్తు. ప్రియులరా, ఆయన అటువంటి సాక్ష్యాన్ని ఆయన పొందుకున్నారు దైవజనుడు. ఈ సహవాసాన్ని ప్రారంభించిన వ్యవస్థాపకుడు పెద్ద ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన 100 సంవత్సరాలు బ్రతికారు. ప్రాణం ప్రియమైన వాళ్ళరా, సువాసన ఏమవ్వాలా? సువాసన ఏమవ్వాలా? నీ వరకు ఆగిపోవడానికి వీల్లేదు. యేసు ప్రభు హృదయంలోకి వచ్చాక నీ దగ్గర అక్కడ బ్రేక్ అయిపోవడానికి వీల్లేదు, అది వ్యాపించాలి. రాజు వచ్చి కూర్చున్నాడు. అదిగో ఆ 13వ వచనంలో కూడా అదే రాస్తుంది. గోపురసమంతా సువాసన గలవాడు. ఆయన యొక్క రొమ్ములో నుండి, హృదయంలో నుండి, మనసులో నుండి, ఇక్కడ నుండి గోపురస సువాసన వస్తుందంట. ఏమొస్తుంది? మంచి వాసన. యేసుప్రభు కోపడ్డా?
కోపడ్లేదా? పడ్డా? కోపడ్డాడు. ఏ సందర్భంలో? సందర్భానికి తగ్గట్టుగా. మనకు సమయం లేదు, సందర్భం లేదు, ఏమీ ఉండదు. ఇక నా కోపం ఉంది, గమ్ముండు కాసేపు అంటారు. ఫస్ట్ చిన్న ఆప్షన్ ఇది. నువ్వు ఆగావా, సరే, లేకపోతే వాసన మారిపోద్ది ఇల్లంతా. ఇంటి వాసన మార్చేది మనమే. యేసుప్రభు వారు కోపడ్డారు, పాపం చేశారా? యేసుప్రభు వారి ముఖం పైన ఉమ్మి వేస్తే కోపం రాలేదు ఆయనకి. యేసుప్రభు వారిని కొరడాలతో కొడితే కోపం రాలేదు ఆయనకి. మొన్న ఎవరో వీడియో పెట్టారండి, నేను అది చూసి తీసేయింది, నేను చూడలేను అన్నాను. ఈ పంత ఎవరో అది ఏ క్రియేషన్ ఏమో తెలియదు కానీ ఏం చేశాడు, ఈ పంత పగిలిపోయింది, మొత్తం చాళ్ళుగా పగిలిపోయింది. యేసు ప్రభు వారి యొక్క ఒళ్ళంతా కూడా రక్తసిక్తం అయిపోయినా కూడా ఆయన కోపడలేదు. ఎందుకు ఇంత అంటే మంచి వాసన బయటకు వెళ్ళాలి. కొన్ని పూలు ఉంటాయి కదా, వాటిని పట్టుకొని మాలుగు చూస్తే వాసన రాదు. ఏం చేస్తారు? అవి ఏం ఇలా అంటే, అదేదో ఒక పువ్వు ఉందండి, పచ్చగా ఉంటుంది, సంపంగి పువ్వు. అది మాలుగు చూస్తే అసలు ఏమి రాదు, దాన్ని ఇలా అంటే చాలే కాదు. అయ్యో మంచి వాసన వస్తుంది. మంచి వాసన రావడానికి ఏం చేయాలా? కొన్నిసార్లు మన జీవితంలో మంచి వాసన రాపించడానికి దేవుడు కొన్నిసార్లు మన కోపాన్ని, బీపీని, హై టెంపరేచర్ని తెప్పించేస్తాడు. ఇప్పుడే వాసన వస్తుంది చూద్దాం వీళ్ళని, ఇప్పుడే వాసన వస్తుంది చూద్దాం. ఏమా బైబిల్ చదువుతున్నావా? ఉండేది 4, 3 నిద్రపోతే నేనేం చేయాలి? కదా, 100 మంది 4 వచ్చారు. 4 ఒకరోజు సుభాష్ చంద్రబోస్ నగర్లో ఈవినింగ్ ప్రేయర్, 3 వచ్చారు, 2 నిద్రపోతున్నారు. ముగ్గురు వచ్చారు. నేను నాకెవరన్నా అటు ఇటు చూస్తున్నా కూడా నాకు కొంచెం నడవదు, బండి అయిపోద్ది, బ్రేక్ మీద కాలు వెళ్ళిపోద్ది. ఆయన చూడు అంటుంటారు, ఏం నిద్రపోతున్నావు అని కూడా అనేసాడు డైరెక్ట్గా. ఇలా అన్నా కూడా అవును పాస్టర్ సరే కాసేపు కూర్చోరా వాక్యం చూస్తా అని పని చేసి ఫుల్గా తలస్నానం చేసి చికెన్ వేసుకుని అంత తినేసి వచ్చేసాడు. ఒళ్ళంతా తలిసిపోయిందేమో, స్నానం చేసాడేమో, మంచిగా కడుపు నిండి అన్నం తినాడు, నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు అంటున్నాడు, ఇందిరా ఎంతసేపు చెప్పినా నిద్రపోతున్నాడు. ప్రార్థన చేసుకుందామన్నా టక్కని మోకరించాడు. ప్రార్థన చేసుకుందాం అనుకో టక్కని మోకరించాడు. అయిపోయింది, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ పొద్దున కనపడింది. అడగదామనంటే రాత్రంతా ఫోన్ పట్టుకొని ఉన్నాడండి ఈడ అంటుంది. నీకు అర్థమైందా ఎక్కడ నిద్ర వచ్చింది? వీళ్ళందరికీ వందనాలు చెప్పాలండి. చర్చిలో నిద్రపోయే వాళ్ళకి వందనాలు చెప్పాలి, ప్రత్యేకమైన వందనాలు. చర్చిలో నిద్రపోయే వాళ్ళకి, నిద్రపోయే వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పాలా. చర్చిలో మంచిగా నిద్రపోతారు. 100 మంది తెలుగు వాళ్ళు ఉంటారు, నల్లద్దాలు పెట్టేసుకుంటారు. ఇక ఏ పని ఉండదు, ఎవరితో సమస్య ఉండదు. అది వాక్యం పెట్టాడు అని మేము అనుకుంటాం, స్పందించరు కదా. అని నిద్రపోకండి అమ్మా. నా సాయి మిర్రుమంట చూస్తున్నాడు, ఇలా అలా చూస్తూ ఉన్నాడు. వాక్యం చెప్పాడు. ఎక్కడున్నాం మనం? సువాస చూసారా? మళ్ళీ నేను డిస్టర్బ్ అయిపోయాను మీ వల్ల. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నా ప్రియుడు గోపురసమంతా సువాసన గలవాడు. మంచి వాసన వ్యాపించిందంట. గోపురస చెట్టుని పట్టుకొని నలిపితే వస్తుందంట వాసన.
నా ప్రియుడు గోపురసమంతా సువాసన గలవాడు, ఆయనను ఈ లోకం నలిపేసింది. యేసుక్రీస్తు అనేటువంటి ఆయనను ఈ లోకం నలిపేసింది. ఏమండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరమ పవిత్రుడు ఆయన. ఆయన జీవితంలో మనకు మచ్చ దాగు ఏ కోశాన కూడా కనిపించదు, అంత పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకమంతా కూడా 200 దేశాలు, ఇంచుమించు 400 పైకోట్లుగా ప్రజలు యేసుక్రీస్తును వెంబడించడానికి గల కారణం ఏంటంటే ఆయన పుట్టుకలో దోషం లేదు. ఆయన పుట్టుకలో దోషం లేదు. అంత తేలిగ్గా వెంబడించట్లేదు. 2-3 బచ్చగాళ్ళు ఆయన పుట్టుకుని గురించి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఎన్ని పరిశోధనలు జరుగుతాయి దీనిపైన. అంత తేలిగ్గా వెంబడిస్తుందా ప్రపంచం? కొన్ని వేల లక్షల కోట్ల పరిశోధనలు జరిగాయి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకుపైన. ఆయన జన్మతః పరిశుద్ధుడు. ఆయన జీవితం అంతా పరిశుద్ధత ఉంది. ఆయన జీవితం అంతా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి విసిరిన సవాల్ ఏంటంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు? ఎవడైనా సరే సవాల్. నేను రక్షించబడిన కొత్తలో ఈ డైలాగ్ వేసాను నేను. అనగానే పొద్దున్న లేచి నువ్వు టీవీ చూస్తూ ఉంటావు అన్నాడు మా బామరిదే. పొద్దున్న లేచి నువ్వు టీవీ చూస్తూ ఉంటావు. అప్పటి నుంచి నా జీవితంలో ఈ డైలాగ్ వేయలే. ఇంకా నాలో పాపం ఉంది, ఎవరు ముసుకారా? వాడు నాకంటే చిన్నోడు కదా. మన జీవితంలో ప్రతి గడియ కూడా మనలో బలహీనత కనిపిస్తుంది, పాపం కనిపిస్తుంది, పొరపాటు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిలో పరిశుద్ధత కనిపిస్తుంది. ఎందుకు యేసును వెంబడిస్తున్నామంటే ఆయన జీవితం పరిశుద్ధత, ఆయన మాట పరిశుద్ధత. ఎంత మంచి వాసన బయటికి వెళ్తుంది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అన్నారు ఆయన. అమ్మా అమ్మా, ఎంత మంచి పలుకు. అమ్మా అని పిలిచాడు ఆయన, నోరు తెరిచి అమ్మా. ప్రియులారా, ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణములో పరిశుద్ధత ఉంది. ఆయన పునరుద్ధానం. ఎవరు అన్నారంట 18వ శతాబ్దంలో, వీళ్ళు ఖాళీ సమాధిని ఒకటి ఎత్తుక్కొని ఈ క్రైస్తవులు యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్తున్నారు అని చెప్పి అన్నాడంట ఎవడో ఒకడు ఫిలాసఫర్. ఖాళీ సమాధిని ఎత్తుక్కున్నారంటే దానికన్నారు వాళ్ళు, ఒరే అది సమాధుల తోట కాదురా, అది సమాధుల తోట కాదు. వీళ్ళేదో పాయింట్ లేవదెట్టడం, అవునా సరే పోదాంపా, మళ్ళీ ఇంకోటి ఏదైనా చూసుకుందామని. ఏం దొరకదు ఆయనలో. యేసుక్రీస్తులో మీరు గాలించండి, ఏమి దొరకదు. ఏమండి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు తీసుకొని వివాదాలు సృష్టిస్తూ ఉంటారు, కానీ యేసుక్రీస్తులో చూపించండి. యేసుక్రీస్తులో మనకు ఏమీ కనిపించదు. ఆయన పరిశుద్ధుడు అంతే. అంటున్నాడు, ఆయన వచ్చి కూర్చోగానే గోపురసమంతా సువాసన ఆయన జీవితంలో కనిపిస్తుంది. దుఃఖపడ్డవారితో ఆయన దుఃఖపడ్డాడు, ఏడ్చేవారితో ఏడ్చాడు. విచిత్రం ఏంటో, మనం కూడా చాలాసార్లు ఆయన దుఃఖ పెడతా ఉంటే ఏం చేస్తాడు ఆయన? సర్లే రా అంటాడు, వదిలేడు. అదే సువాసన. మనమైతే ఏం చేస్తాం? వాని తెలియాలి, వాడికి 4 రోజులు ఇంటికాడ ఉన్నప్పుడు తెలుస్తుంది. పో లేదు సార్ తప్పు అయిపోయింది, అవుతుందిలే, తప్పు అయితే తెలుసు, కానీ 6 రోజులు ఇంటికాడ ఉంటారు. నీకు తెలియాలి. ఈ మధ్య బాగా ప్రభువుల కాడు ఒక చక్కని మాట ఒకటి ఉంటుంది బైబిల్లో, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రం, ఆ పదం నా ప్రార్థనలో పెట్టుకుంటాను నేను. నా యొద్దకు వచ్చు ఆయన దగ్గరికి వెళ్ళి, నాయనా నేను ఈ విషయంలో బలహీనమైన స్థితికి వెళ్ళిపోయానంటే త్రోసివేయండి ఆయన. ఇది సువాసన. మనము వ్యక్తిని తగ్గట్టుగా మన యాక్షన్ ఉంటుంది, మన రియాక్షన్ ఉంటుంది.
ఆయన అలా ఉండదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువాసన ఈ ప్రపంచం అంతా వ్యాపించడానికి గల కారణం ఏంటంటే ఆయన జీవన విధానం అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రజలు, ఆయన బిడ్డలు, మనలో కూడా ఏం రావాలా? సువాసన ఎలా వస్తుంది? ఎలాగా? కొన్నిసార్లు మన జీవితంలోకి అవి రానివ్వండి, తప్పించుకొని వెళ్ళిపోకండి, పారిపోకండి. పేతురు రాసిన పత్రికలో ఒక మాట, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు. సరే, ఆ పైలైన్ చదవండి. పైలైన్ కాదు, ఆ కింద ఆఖరి లైన్ మాత్రం చదవండి. అది ఎందుకు పిలిచాడంట? ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా ఎందుకు రండి అని ఎందుకు పిలిచాడంట? ఎందుకు పిలిచాడు తెలుసా మిమ్మల్ని? అమ్మా సరిగా చెప్పలేదమ్మా. కాదు, బాధపడటానికి. బాబా ఈ బాధలు మేము పడలేమండి పాస్టర్ గారు, బాలే పని. ఆశీర్వాదాలు అని చెప్పారు పిలిచేటప్పుడు, ఇదేంటి ఇక్కడికి వచ్చాక మాట మార్చేశారు? అరే నువ్వు సరిగా బైబిల్ చదవలేదురా బాబు. ఎందుకు మీరు పిలువబడ్డారు? ఎందుకు పిలిచాడు? బాధపడడానికి. అమ్మో ఇన్ని బాధలు పడలేమండి పాస్టర్, అమ్మో ఇన్ని బాధలు, అమ్మో అందుకే పిలిచాడు. ఈ జీవితంలో బాధలు ఉన్నాయా? క్రీస్తు కూడా బాధపడ్డాడమ్మా. ఇందుకే పిలిచింది, ఇందుకే నేను పిలిచింది. పౌలు మహాభక్తుడు అంటాడు, మనము అనేకమైన బాధలు పడి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. దేవుని రాజ్యం ఒట్టిగా వస్తుందా? ఎవడో చార్టెడ్ అకౌంట్ అంటారు, చాలా బాధలు పడాలి దానికోసం. మనం అందుకని అట్టాడు బాధలు పడకుండా సింపుల్గా తీసుకుంటాం. మనం ఎందుకులే నాయన ఈ బాధలు కూడా పడతారు. ఒట్టిగా వస్తుందా? నెలకు ఒక 15 లక్షలు వస్తాయండి. అవునా? ఒట్టి బాధపడకుండా వచ్చిందా? ఒట్టిగా వస్తుందా? ఏంది ఏం కావాలి నీకంటే? చాలామంది పరలోకం కావాలి పాస్టర్. యేసుప్రభు వద్దేక ఎందుకు వెంబడిస్తున్నాడు? ఆ పరలోకంలో ప్రవేశించాలి. అమ్మో నీ ఆశ కూడా ఎక్కడ స్వార్థం ఉంది? మళ్ళీ నీ ఉండే చోట్లో నేను ఉండాలి, నీ ఉన్న స్థలం కావాలి. ప్రియులారా, ఈ బాధలో కావలసిన కృపను ఆయన ఇస్తాడు నీకు. నువ్వు బాధపడుతున్నావా? దేనిని బట్టి అయినా బాధపడుతున్నావా? ఏ పరిస్థితిని బట్టి అయినా బాధపడుతున్నావా? ఏ బాధ అయినా నీ దగ్గరకు వస్తుందా? దేవుని కృప అంతకంటే అధికముగా నీతో ఉంటుంది. నిజం, దేవుని కృప నీతో ఉంటుంది. దాన్ని చూడగలిగే కనులు నీకు ఉండాలి. ప్రియులారా, క్రీస్తు మీ కొరకు బాధపడి ఇందుకు మిమ్మల్ని పిలిచాడు బాధపడడానికి. ఆయన బాధపడుతూ రండి అన్నాడు. యేసుప్రభు దగ్గరికి మనమందరం ఎందుకు వచ్చామంటే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అవునా? నాకు ఈ బాధలు బందీలు వద్దు కానీ ఆ పరలోకంలోకి చేర్చేసుకుని ఆయన. నాకు సింహాసనం వద్దు, కిరీటం వద్దు. ఎక్కడో తలుపు పక్కన మీరు ఆ జాడికట్ట పెడతారే, ఆ కార్నర్లో ఆ మూల, ఆ జాడికట్ట నల్ల జరిపి ఆ మూల కూర్చుంటాను నాయన. నాకు ఆ చోటి నాయన. అది కాదు, నువ్వు ఎక్కడుంటే అదే పరలోకం ప్రభువా.
యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటే అదే పర్లేదు. నువ్వు ఉన్న స్థలం నాకు కావాలి, నువ్వు ఉండే చోటు నాకు కావాలి. ఆయన ఉండే చోటు ఇట్లా గోపురసమంతా సువాసన. నా జీవితంలో గోపురసం అంత సువాసన రావాలి. నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో. కొన్నిసార్లు గోపురస వాసన చెడ్డ వాసనగా మారిపోద్ది ఉన్నట్టుండి. ఎలాగా? ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎక్కువ శాతం అల్లుళ్ళకి వస్తుంది, అత్తమామలు మాట్లాడినప్పుడు. అసలు మాట్లాడద్దని చెప్పి అల్లుళ్ళకి. కోడలకు వస్తుంది అత్తను చూడగానే. మీ అమ్మని చూస్తే నాకు జల్లు పాకినట్టు ఉంటుంది. కంపరం అంటారు. ఏంటి కంపరం? నాకు కంపరం. అబ్బో అమ్మా కంపరమా? ఒకానొక రోజు నువ్వు కూడా అత్తవై కూర్చుంటావు. శుభ్రంగా కంపరం అంతా పోద్ది ఆ రోజు. అప్పుడే చూపించాలి వాసన. అత్తను చూస్తే కంపరం వస్తుంది. మీరు అలా చూడబాలి, నేను ఇటు చూస్తాను. అత్తను చూడగానే కంపరం వస్తుందే. అలా చూస్తే అదేంటో. పద 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 పోదాం పద. ఎక్కడికి? అక్కడ రావాలి వాసన. ఏ వాసన? గోపురసం అంతా సువాసన. మీరందరూ రూతుని గురించి చదవాలి. రూతు ఎంత ప్రేమించింది, ఎంత ప్రేమించింది. రూతు ఎంత ప్రేమించింది? అత్తని ఎంత ప్రేమించింది. ఆమె తినిందంట. చాలా మంచి మాట ఏమనంటే తెలుసా? తన అత్తకి తీసుకొచ్చిందంట. 6 తూముల ఎవరు తీసుకొచ్చాడు పెట్టింది. ఎక్కడికి వెళ్ళావు? మనోడి దగ్గరికి వెళ్ళావా? ఎస్. అక్కడ తప్ప వేరే దగ్గరికి వెళ్ళొద్దమ్మా, అక్కడికే వెళ్ళు. ఒక మంచి దైవికమైనటువంటి మనస్సులు కలిగిన వారు వీళ్ళిద్దరు, అత్త కోడళ్ళు. మామ అల్లుళ్ళు. వాళ్ళని చూడగానే కంపరం వచ్చేస్తుంది. కంపరం. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాలే. అలా కాదు. ఎలాగా? చెప్పట్లేదేంటి అలా చూస్తున్నారు? అందరు అల్లుళ్ళేనా? ఖచ్చితంగా అల్లుళ్ళే కదా. ఏదో పెద్ద మంచం దగ్గర కొంతమంది అల్లుళ్ళు మంచం పైన ఉంటారు, సప్పంగా వేసుకొని మధ్యలో కూర్చుంటారు మంచానికి. అల్లుడా అల్లుడా కొంచెం మంచం దిగు దిగు అల్లుడా, సంక్రాంతి వచ్చింది, కోడి పందాలకి వెళ్తావా? ఎవరు అంటున్నారు? పాస్టర్ గారు మామూడు కోడి పందాలకి వెళ్తున్నాడు పాస్టర్ గారు భీమవరం కాదు. నేనన్నా నా చర్చికి వెళ్తాడుగా అన్న. ఆ చర్చి అండి కోడి పందాలు. బుద్ధి లేనోడా, ఏమలేదు. కోడి పందాలకి వెళ్తావా? బుద్ధి లేనోడా. ఆడిపోతే అక్కడంతా వేరే వాసన వస్తుంది, తెలీదా? కోడి పెంట వాసన వస్తుంది, బూతు మాట్లాడే వాసన వస్తుంది, చెడ్డ వాసన వస్తుంటుంది కదా. సెలవులకి వెళ్తున్నాడు అంటే ఊరికి. ప్రార్థన మాండ ఆదివారం ప్రార్థన చూసుకుని ఆదివారం నైట్ బయలుదేరుతున్నాడు. ఎక్కడికి? అల్లుడు కోడి పందాలకి వెళ్తున్నాడు కదా. సంక్రాంతికి అల్లుళ్ళు దేనికి వెళ్తారు? ఆ కోడిని తెచ్చుకొని మాంసం వండుకొని, పందెం కోడి. వినండి, చాలా జాగ్రత్త. మనం ఎక్కడికి వెళ్తున్నాం వాసన మారిపోద్ది. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక నిలవద్దు. అపాసుకులు కూర్చోండి చోటుకి వెళ్ళి కూర్చోవు. నేను ఇంతవరకు చూడలేదండి, ఒకసారి చూసి వస్తాను. ఎలబాకు, పోతావు అక్కడ నుంచంటు. కంపది. ఓ పాస్టర్ గారు అన్నారంట వాళ్ళ అబ్బాయితో, రే నీకు మంచి సాక్ష్యం కావాలరా, చెడిపోవాల్సినంత చెడిపో అన్నాడంట. చెడిపోవాల్సినంత చెడిపో, తర్వాత యేసుప్రభుని నమ్ముకో అన్నాడు. అబ్బా ఇదో
సాక్ష్యాన్ని నువ్వు తయారు చేసుకుంటావా? మీరు డైరెక్టర్ జరిగిందో మంచి కథ రాసేస్తారు, నెంబర్ 1 కథ రాస్తారు. చెడిపోవాల్సిన చెడిపో, తర్వాత యేసుప్రభుని నమ్ముకుని అప్పుడు వాక్యం చెప్తుంటే సాక్ష్యం అదిరిపోద్ది. అవునా? అలా కుదరదు నాన్న, ఆ వాసన వేరేలాగా ఉంటుంది. మిక్సెడ్ అది. అడిగుడు పెట్టాడు మిక్సెడ్ బిర్యానీ పాస్టర్ గారు. అలా కాదు, అలాగే నువ్వు తయారు చేసుకోలేవు దాన్ని. ప్రియులారా, ఇదిగో మన వాసనలు ఎక్కడ మారుతున్నాయో పసిగట్టడమే గొప్ప విషయం. నీ వాసన ఎక్కడ మారిపోతుంది, ఎక్కడికి వెళ్తే మారిపోతుంది, ఏ స్థలంలో ఏ వ్యక్తిని చూడగానే, కొంతమంది వ్యక్తులు చూడగానే మారిపోతుంది. మనకి ఉన్న మనిషి విషమైపోతారు, ఉన్నట్టుండి విషమైపోతారు మనిషి. ప్రియులారా, మన హృదయాన్ని నిమ్మలపరచుకోవాలి, క్షమించేసేయాలి. యేసు ప్రభు మనలో ఉన్నాడు. రాజు, అక్కడ ఏమనుంది, రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. అది ఇప్పుడు క్షమించే మనసు, ఇది మంచి వాసన కదా. కొంతమంది వెళ్ళి సారీ అండి అన్నాడు, వీడు క్షమాపణ చెప్పాడంటే వీడు ఖచ్చితంగా దుర్మార్గుడు. కొన్నిసార్లు మనం ప్రేమను చూపించిన అవతల వాళ్ళు వేరేలాగా ఉంటారు. నువ్వు ఆయన పట్టించుకోవద్దు, నీ మనసుని శుభ్రం చేసేసుకో, మంచి వాసన బయలుదేరుతుంది. రాజు హృదయము, రాజు యొక్క రొమ్ము నుండి గోపురసం అంత సువాసన గలవాడు. ఆయన నలుగు కొట్టబడ్డాడు. ఆయన 4 సువార్తలు ఆయన గురించి రాసి ఉంటుంది. సిలువను గురించిన విషయం, ఆయన దంచారు, ఇష్టం వచ్చినట్లు దంచారు. ఆయన మాటల చేత దంచారు ఆయన. అసలు సిలువ వేసేది పక్కన పెట్టు, కొంతమంది ఎంత మాట అంటేనే అంత ఎత్తెగురుతారు. నేను ఉండను ఇంట్లో అని చెప్పేసి ఒక ఐదుకి వెళ్ళిపోతారు బయటికి. ఇంత మాట అంటే యేసు ప్రభు అని ఎన్ని మాటలు అన్నారో. యేసు ప్రభు అని అనకూడని మాట అంటే తెలుసా, వీడు దయ్యం పట్టినవాడు అన్న. యేసు ప్రభు దానికి రియాక్షన్ ఏంటి, దయ్యం పట్టినవాడు నేను చేస్తున్న పనులు చేయడు అని చెప్పాడు యేసు ప్రభు. మనమైతే ఏమంటావు, నా దయ్యం పట్టిందా, నువ్వే దయ్యం పట్టినావు, మొత్తం మీ ఫ్యామిలీ అంతా దయ్యం పట్టినాడు, మొత్తం అందరికీ. వాడి ముఖం చూసావా, వాడి ముఖమే దయ్యం మొక్కలాగా. యేసు ప్రభు ఏమన్నా తెలుసా, దయ్యం పట్టిన వాడు నేను చేస్తున్న పనులు చేయడు. ఒకడు తన రాజ్యమునకు విరోధంగా కడతాడా, నేను అలా చేయట్లేదు కదా, నేను దేవుని వద్ద నుండి పంపబడిన వాడిని, దయ్యము పట్టిన వాడిని అయితే నేను ఈ పని చేయను కదా అని అంటున్నాడు. యేసుప్రభు వారి వాసన చూడండి, పరిమళ వాసన. ఇక్కడ మనం సాధించామంటే గిన్నిస్ బుక్లో ఎక్కించవచ్చు మనల్ని. ఇక్కడ మనం కొంచెం ఈ మాటల దగ్గర సాధించామంటే మనం ఇక మొత్తం దాటి వెళ్ళిపోయినట్టు, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. మనం మాటల దగ్గర కౌంటర్ ఇచ్చేస్తాం, యాక్షన్కి రియాక్షన్ ఇస్తూ ఉంటాం, సమాధానానికి సమాధానం ఇస్తూ ఉంటాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇష్టం వచ్చినట్లు దంచారు. ఏమండి, ఆయనను నలుగొట్టి యోధా వచ్చి అక్కడ కూర్చున్నాడు అంట, మేడగది ఆ ఇంట్లో భోజనానికి. యేసుప్రభుకి అంత అర్థమైపోయింది, వీడు వచ్చేసాడు, తెచ్చేసుకున్నాడు అమౌంట్. యేసుప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యోధాతో. ఆఫీస్లో కంపెనీలో ఉంటారుగా ఎవరో ఒకళ్ళు మన మీద, ఒకడు ఉంటాడు ఎవడో, వాడిని ఒక కంట కనిపెడతానే ఉంటాం. వాడేంటంటే లేడు అంటున్నా, వాడు నా గురించి అని చెప్పాడా? యేసుప్రభు వారు రొట్టె విరిచి యోధాకి ఇచ్చాడు. యోధా, ప్రియులారా, మనమైతే ఎవరైనా
అలా వ్యవహరిస్తే వెంటనే మనం వేరేలా ప్రవర్తించేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాసన, సువాసన. మనం పరమగీతములో ఎవరి గురించి మనము ఆలోచన చేయవచ్చు అంటే యేసు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు సంఘము. అతడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు, ప్రియుడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు, ప్రియురాలు అన్నప్పుడు మనం, నువ్వు, నేను, మనమందరం. నీకు నువ్వే, వ్యక్తిగతంగా నీకు నువ్వే. నేను ఆయనకు ప్రియమైన వ్యక్తిని, యేసుకు అత్యంత ప్రియమైన వ్యక్తిని, ఆయనకు ప్రియమైన దానను, ప్రియమైన వాడను. ప్రియులారా, తర్వాత మాట చూద్దాం మనం. తర్వాత వచ్చిన నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నా ప్రియుడు విందుకు కూర్చొని నాకు గొప్ప విందు చేశాడు. అది గొర్రెపిల్ల విందు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని చెప్పి దాన్ని అనుకోవచ్చు. ఇక్కడ మనం ప్రకటన గ్రంథాన్ని తీసుకొచ్చి పెట్టచ్చు. సరే, మనము 14వ వచనం దగ్గరకు వద్దాం. నా ప్రియుడు ఎంగెది ద్రాక్షావనములోని కర్పూర పూగుత్తులతో సమానుడు. ఎంగెది అనగా గొర్రెపిల్ల జీవపు ఊట. గొర్రెపిల్ల యొక్క జీవపు ఊట అది. ప్రియులరా, ఎంగెది అనేటువంటి దానిలో క్షమాపణ ఉన్నది. ఎంగెది అనేటువంటి దానిలో ప్రార్థన ఉన్నది. ఎంగెది అనేటువంటి దానిలో ఏమండి ఆత్మల సంపాదన ఉన్నది. ఎంగెది అనేటువంటి దానిలో ఆరాధన ఉన్నది. మనం ప్రభు చిత్తమైతే దీన్ని మరలా మనం ధ్యానం చేద్దాం. దీనికి చాలా వివరణ ఉన్నది. మనము ఎంగెది అనేటువంటి దాని గురించి తర్వాత చూద్దాం. 15వ వచనానికి వద్దాం. నా ప్రియురాలా నీవు సుందరివి. బా, ఈ మాట చాలా బాగుంది, నాకు చాలా బాగుంది. నా ప్రియురాలా, యేసు ప్రభుకి నేను ఇలా కనపడ్డం, నా వంటి వాడు యేసు ప్రభుకి ఇలా కనపడ్డం, యేసు ప్రభువుకి నేను అంత నచ్చానా? నేను అంత ప్రియమైన వ్యక్తినా యేసుక్రీస్తు ప్రభువుకి? ఏమండి, ఆయన అంటున్నాడు, నీవు సుందరివి, నీ కనులు గువ కనులు. ఆమంటుంది, ఆయన అన్నమాట అది. ఇప్పుడు ఆమంటుంది, నా ప్రియుడా నువ్వు సుందరవు, అతి మనోహరుడు. నీవు నాకు అతి మనోహరుడు. నువ్వు నన్ను, మనం విశ్రాంతి తీసుకునే స్థలము పచ్చని చోటు అంటుంది ఆమె. ప్రియులారా, ఇదిగో మనం కలుసుకునే చోటు పచ్చగా ఉంటుంది. ప్రభువు మనల్ని కలుసుకునే చోటు ఎలా ఉంటుంది? కీర్తన గ్రంథంలో ఉంటుంది. పచ్చిక గల చోట్లు, పచ్చిక కలిగిన చోటుకి మనల్ని నడిపిస్తాడు. ఆహారం ఉండే చోటుకి మనల్ని నడిపిస్తాడు ఆయన. మన పిల్లలకి మనం శ్రేష్టమైనది పెడతామా? ఎడ్డి మడ్డి పెడతాం. వాడు బాదం పప్పు తింటరా? వాడికి రోజు బాదం పప్పు పెడతానండి మాస్టర్ గారు, జీడిపప్పు పెడతానండి, పిస్తా పెడతానండి. నువ్వు చెడ్డ వ్యక్తి అయి ఉండి నువ్వే నీ పిల్లలకు మంచిగా పెడితే పరమందున్న తండ్రి ఇంకా శ్రేష్టమైన పెడతాడు. అదిగో అంటున్నాడు, నా ప్రియుడు ఆయన అతి మనోహరుడు, ఆయన అతి శ్రేష్ఠుడు. మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా కనపడాలి ఎప్పుడు, అతి మనోహరుడు. యేసు ప్రభు ప్లేసులో నువ్వు ఎవరిని ఎక్కడ పెట్టద్దు. నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో 3 కుర్చీలు వేసి ఉన్నాయి, వాటి మీద తెల్ల అంగీలు కప్పు ఉన్నాయి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు రండి అన్నారు. వెళ్ళాను. ఈ రూమ్లోకి రండి పాస్టర్ గారు. ఏంటంటే ఇది మా ప్రార్థన గది అండి. సరే, ఆ రూమ్లోకి వెళ్ళా. ఆ కుర్చీల వైపు తిరిగి ప్రార్థన చేయండి పాస్టర్. ఇదేంద్రా కుర్చీలు ఎందుకమ్మా అన్న. యోహో దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవదాసయ్య గారు ఉంటారు. దేవదాసయ్య గారిని అక్కడ పెడతావా? ఆయనతో సాటిగా ఎవడ కూర్చోగలడు? ఈ ప్రపంచంలో
కొన్ని వేల లక్షల మందిని సంపాదించి ఉండొచ్చు నువ్వు. యేసుక్రీస్తు ప్రభు కొరకు అమోఘమైన సేవ చేసి ఉండవచ్చు. ఆయనతో సమానులమా? ఆయనతో పోల్చుకోగలమా? మన పుట్టుకే ఎటువంటి పుట్టుక. దావీదంటాడు, నేను పాపములో పుట్టాను, నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించింది. అంటే అపవిత్రమైన ధోరణి కాదు. నా తల్లి అవ్వ పాపం చేసినప్పుడు పుట్టాను నేను అంటున్నాడు. అక్కడ తీసుకొచ్చి చెప్తున్నాడు దావీదు, నా తల్లి అవ్వ పాపం చేసినప్పుడు పుట్టాను, నేను పాపంలో పుట్టాను. ప్రియులారా, ఆయనతో పోల్చుకోగలమా? ఆయన పరిశుద్ధుడు. అంటుంది ఆమె, అతి మనోహరుడు. ఆయన అతి మనోహరుడు, వేవేలలో పరిశుద్ధుడు. ఆయన వంటి వాడు ఒక్కడును లేడు. పాట ఎవరు రాశారు? నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నిన్న నేడు మారని. ఆయన మారడు. ఆకాశం మారిపోద్ది. ఎవరో ఫోటో తీశారు, 30 రోజుల్లో చంద్రుడు ఇన్ని రకాలుగా మారాడని. మనుషులు మారుతారు, కాలాలు మారిపోతాయి, సమయాలు మారిపోతాయి. యేసు మారడు. నిన్ను మొట్టమొదటి ఎలా ప్రేమించాడు అలాగే ప్రేమిస్తూ ఉంటాడు ఆయన. నిన్ను ఎలా ప్రేమించాడో మొట్టమొదటి నిన్ను ఆయన ఎంత ప్రేమ నీ పైన కుమ్మరించాడో ఆ ప్రేమ ఆయనకు అలాగే ఉండిపోతుంది. మనకు వాక్యం పైన ప్రేమ మారిపోతూ ఉంటుంది, ప్రార్థన పైన ప్రేమ మారిపోతూ ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు ఏదైనా మేలు చేయగానే ప్రేమ పెరగద్ది. మనకు ఆదివారం ఒక మేలు చేయాలా, సోమవారం ఒక మేలు చేయాలా, మంగళవారం ఒక మేలు చేయాలా, గంటకు మేలు చేయాలా, ప్రతి నిమిషానికి మేలు చేస్తుండాలా. యేసు ప్రభు మేలు చేయలేదని ఒక జమ్మం తగ్గిపోద్ది. ఏంటి బిడ్డ ఏం కథ అంటే, నువ్వు మేలు చేయలేదు కదా నాయన. ఉన్నట్టుండి ఎవరన్నా వచ్చి ఒక 50,000 ఇచ్చారు, ఎంత గొప్ప దేవుడు. అవునా? గవర్నమెంట్ ఇచ్చిన పథకాల్లో మీ పేరు వచ్చిందంటే అయ్యో దేవా ఎంత గొప్ప దేవుడు. అవునా? మీకు మాత్రమే వచ్చిందంటే అవునా? మన ప్రేమలు ఎలాంటివి? యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. మనం పాపంలో ఉన్నా, మనం బలహీనమైనా, మనం ఓడిపోయినా, పడిపోయినా ఆయన అలాగే ప్రేమిస్తాడు. ఆయన మార్చుకోడు ఆ ప్రేమని. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండును అని ఉంటుంది. ఆయన మారడు. అందుకని భక్తుడు అంటాడు, కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. తరతరాలు మారిన గాని యేసు మారడు. నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని, నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని కడవరకు నిలిచే ప్రేమది, కలుషములను కడిగే ప్రేమది. ఆ ప్రేమ లాంటిది, అది మారదు. కొన్నిసార్లు నేను మొన్న ఎవరో వాక్యం చెప్తా, మనము చలిని చూసి ఏమంటాం, ఈ చలి అంటాం. దేవుడు సృష్టించిన వాతావరణాన్ని మనం అలా అనకూడదంట. ఎండ చంపేస్తుందిరా నాయన,
అంటాం కదా, మనం ఎన్నిసార్లు అనేసామో. దేవుడు సృజించిన వాతావరణం గురించి మనం మాట్లాడకూడదు. ఈ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడంట మనల్ని. సత్య గొర్రె ఎక్కడికి అయిపోతుంది, సగం జీవితం అయిపోయింది, నాశనమే. మనల్ని కాపాడేవాడే లేడు కదా. ఏదో పట్టుకుని వెళ్తున్నావు, తడవకూడదు, వాన పడింది, మా ఎంత బీపీ వచ్చేస్తుందో, ఎంత చిరాకు పడిపోయి ఉంటామో. ఎన్నిసార్లు ఈ వాతావరణం మీద మనం బాధపడ్డాము కదా. నేను అది విన్నాక ఓరే నాయన ఇన్నున్నాయి మన లిస్ట్లో, ఇవన్నీ ఆడ చెప్పా అయ్యా, ఏదో ఒకటి చేసి న్యాయం చేయ, ఏదో ఒకటి పడిపోవడమే, సాగిలు పడిపోవడమే. దావీదు అంటాడు, మీ అందరి చేతిలో పడను నేను, పోయి ఆయన చేతిలో పడిపోతా, ఓ 2 దెబ్బలు కొట్టినా రా వీడు మావాడేగా రారా అంటాడు. ప్రియులారా, ఆయన ప్రేమ మారదు. చివరి వచనము, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. అంత పటిష్టంగా ఉండాలి. అవే నిలబెట్టేది. ఎలాంటివి? ద్రాక్ష చెట్టు మానేసావు కొంపదీసి. ద్రాక్ష చెట్టు మాన ఎలా ఉంటుంది? అంతే అదేగా. అసలు దాన్ని చూసాను మనకు సగం వచ్చేసేయాలి జ్ఞానోదయం. ఏది? నేను ద్రాక్షావళి మీరు తీగలు అన్నాడు. మనం ఎందుకు పనిచేయమేక? డెలికేట్ బాడీ మందే. మనల్ని పెద్ద చెట్టుతో నువ్వు సరళమరాను అన్నాడు అనుకో, ఇంకా మనం మాట్లాడడం. యేసుప్రభు వారు అందుకే సింపుల్గా ఏమని తెలిసాడు, నేను ద్రాక్షావల్లి మీరు తీగలు అన్నాడు. దేంతో వేసుకోవాలంటే బలమైన వాటి చేసుకోవాలి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటి పునాదే గట్టిగా ఉండాలి. యేసు ప్రభువుని అంగీకరించావా? బలమైన పునాది వేసుకో. క్రీస్తులో నువ్వు చెక్కు చెదరవు. చిన్న చిన్న సమస్య వస్తే చిటికలో లేస్తావు. నువ్వు బలహీనమైతే చిటికలో లేస్తావు. నువ్వు తప్పిపోతే చిటికలో లేస్తావు. ప్రభు కృప నీతో ఉంటుంది. నిన్ను ఆ కథలకి ఎప్పుడు వెంబడిస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. నువ్వు తొలగిపోవు, తప్పిపోవు. ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మనము మిగతా విషయాలు తర్వాత ధ్యానం చేద్దాం. ఆయన అతి మనోహరుడుగా మన జీవితంలో ఉంటే మన విశ్వాస జీవితంలో నమ్మకంగా సాగగలం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేసి నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. ఆయన ప్రేమను, ఆయన ఎంత మనోహరుడు నీ జీవితంలో, ఆయన ఎంత శ్రేష్ఠుడు నీ జీవితంలో, ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో. ప్రభువా, నేను అనేక సార్లు ఇట్టి ప్రేమను కలిగి లేను, అయినప్పటికీ నీవైతే నన్ను ప్రేమిస్తూ వస్తున్నావు. చాలాసార్లు బలహీనమయ్యాను, చాలాసార్లు నేను ఓడిపోయిన సందర్భాలు, చాలాసార్లు నా జీవితంలో నుంచి దుర్గంధం, చెడు వాసన వచ్చిన సందర్భాలు. నా హృదయంలో మీరుంటే సువాసన ఉంటుందని మీరు చెప్పారు. నా జీవితం పరిమళ వాసనగా ఉండడానికి సహాయం చేయండి. నా జీవితంలో పరిమళమైనటువంటి వాతావరణాన్ని దయచేయండి ప్రభువా. కృప సహాయం చేయండి ప్రభువా. నన్ను బలపరిచి మీరు నాకు వినిపించుకుంటూ వచ్చిన మాటల కొరకై స్తోత్రాలు. నీ ఆత్మచేత నింపు ప్రభువా. నిన్ను ఏమున్నా లేకపోయినా, నా జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా నిన్ను వెంబడించే వ్యక్తిగా చేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, వందనాలు. మా దేవా, మా ప్రభువా, విన్న మాటలు మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో నీవు తప్ప అతి మనోహరమైంది ఏది లేదు ప్రభువా. నీ కృప తప్ప, నీ ప్రేమ తప్ప మా జీవితంలో మరేది లేదు. ఎన్నోసార్లు బలహీనమైనప్పుడు, ఎన్నోసార్లు దూరమైనప్పుడు, ఎన్నోసార్లు ఓడిపోయినప్పుడు మమ్మల్ని లేపి నిలబెట్టావు. నీ ప్రేమ కొరకే వందనాలు ప్రభువా. నీ కొరకే బలమైన మ్రానులుగా నిలబడ్డానికి కావాల్సిన కృపను మాకు దయచేసి నడిపించండి. ఈ మాటలు మందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. కీర్తన పుస్తకం నుంచి 16వ పాట పాడుకుందాం.
స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. స్తుతికి పాత్రుడా, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే. ప్రభువని వలన పొందిన ఈ పరిచర్యనంతయు తుది వరకు, ప్రభువని వలన పొందిన ఈ పరిచర్యనంతయు తుది వరకు కృపలో ముగించిన. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. మంచిదండి, కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి ప్రతి ఆదివారము యథావిధిగా ఉదయం 9 గంటలకు సుభాష్ చంద్ర నగర్లో, అదేవిధంగా తిరిగి 11 గంటలకు ఈ మందిరంలో దేవుని యొక్క ఆరాధన, తిరిగి సాయంత్రము 3వ ఆరాధన జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు గమనించండి. తిరిగి అదేవిధంగా ఫాస్టింగ్ ప్రేయర్ ప్రతి శనివారం ఉదయము 10 గంటలకు, అదేవిధంగా ప్రతి మంగళవారము ఉదయం 10 గంటలకు స్త్రీల కూడిక జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన కూడికలను యథావిధిగా గమనించాలని మనం చేస్తున్నాం. తిరిగి అదేవిధంగా ప్రతి సంవత్సరము మరి ఈ యొక్క సంక్రాంతి ఈ సెలవుల్లో 13, 14, 15 తారీఖుల్లో సుభాష్ చంద్రబోస్ చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆ 3 దినాలు ప్రతి ఒక్కరు కూడా ఉదయం 10 గంటలకు అక్కడ ఈ యొక్క ఉపవాస కూడికలు జరిగితే కనుక ప్రతి ఒక్కరు గమనించి సమయాన్ని, ఆ యొక్క తేదీలను గుర్తించుకొని తప్పకుండా కుటుంబాలతో సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం దేవుని సాకులు. 3 రోజులు మనకి ఈ సంవత్సరం అంతటి ప్రభు కాపుదల కొరకు ప్రతి సంవత్సరం మనం చేస్తాము. ప్రతి కుటుంబం కొరకు దయచేసి ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జరుగుతుంది సుభాష్ చంద్రబోస్ మందిరంలో. తప్పకుండా మీరు కూడా పాలు పంపులు పొందండి. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. 2025 సంవత్సరం అంతా కాపాడి తిరిగి మరలా మా జీవితంలో మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించి ప్రభువా ఈ సంవత్సరంలో దేవా ఇదిగో 10 దినాలు మమ్మల్ని క్షేమంగా కాపాడి 11వ దినం 2వ ఆదివారం మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకే వందనాలు. మా ఎడల మీకున్న ప్రేమ ఎంతో ఉన్నతమైంది. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రేమను మీరు మా ఎడల కనపరుస్తూ వచ్చారు. తిరుగుబాటు చేసిన మమ్మలను, త్రోవ తప్పిన మమ్మలను, మీ మీద బాధపడి ప్రభువా భంగపడినటువంటి మమ్మలను మీరు ప్రేమించి తిరిగి మరలా మమ్మల్ని సమకూరుస్తూ మీరు ఇస్తున్న కృపలన్నిటి కొరకే స్తోత్రాలు. మా దేవా మా ప్రభువా ఈ దినం నాయన మీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు, అందుకొరకే వందనాలు.
ప్రతి మాట కూడా మా ఆత్మల క్షేమం కొరకై దీవించండి. మీ మహిమ కొరకు ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయండి. దయగలిగిన ప్రభువా, నీ బిడ్డలను తీసుకొచ్చారు, పాటల ద్వారా నిన్ను మహింపరిచారు, వాక్య పరిచయలో తోడుగొన్నారు. తిరిగి ప్రభువా అర్పణలు అనేటువంటి ఆరాధనను తీసుకుని వచ్చారు. 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా మరి కుటుంబాలకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదములు మీ ఐశ్వర్యంలో నుండి అందించండి. మా దేవా, మా ప్రభువా, ప్రతి కుటుంబాన్ని ప్రత్యేక రీతిగా దీవించండి. దయగలిగిన ప్రభు చేస్తున్న జాబ్స్లో తోడుగా ఉండండి. ఆ బైక్స్ మీద డ్యూటీల నిమిత్తం వెళ్ళి వస్తుండగా ప్రయాణాల్లో క్షేమం దయచేయండి. ఏ విధమైన తొందర, కీడపాయం, నష్టం వాటిల్లకుండా మీ భద్రతనివ్వండి నాయన. మంచి హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి ప్రభువా. వారు దీవించబడ్డానికి సహాయం చేయండి ప్రభువా. ఈ సెలవు దినాల్లో మీ భద్రతనివ్వండి. ఏ విధమైన తొందర కలగకుండా క్షేమం దయచేయండి. సంఘంలో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, నీ బిడ్డలను దర్శించండి ప్రభువా. మా తండ్రి, మంచి కాపుదల, వారు ఆశించినటువంటి విధానములో నీ బిడ్డలకు ఫలములు దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించండి. మా ప్రియులు ప్రతి అవసరతలు తెచ్చండి. ఈ వాతావరణాన్ని బట్టి చాలామంది బలహీనలుగా ఉన్నారు. వారి ఆరోగ్యాలకు క్షేమమును దయచేసి, స్వస్థతను దయచేసి నడిపించండి. నీ బిడ్డలు వెళ్తుండగా మీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించమని, మీ చిత్తము మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయం దయచేయండి. 3 దినాలు జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలు కూడా మాకు మేలుకరంగా చేసి నడిపించమని, ప్రభు రక్షకుడు, ప్రాణనాథుడు, విమోచకుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగే నెరవేరును గాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించు. మన శోధనలోకి తేక కీణిస్తాం. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి దివ్యమైన మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానము, సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమం కూడిన మనకి, మన కుటుంబాలకు, పరిచర్యకి, సకల పరిశుద్ధులకి తోడై ఉండి కాపాడి దీవించును గాక. ఆమేన్.